చెప్పండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. కాటమ్మ రాయుడు సూపర్ అదిరిపోయింది. ఆసమ్ పర్ఫార్మెన్స్. సూర్యుడి శక్తికి ఏమాత్రం తగ్గని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ అదిరిపోయింది. క్లైమాక్స్ ఫైట్ అయితే హైలైట్ అవుతుంది. ట్రైన్ సీన్ ఫైట్ అదిరిపోయింది. అజయ్ భయ్య అజిత్ భయ్య సూపర్ పర్ఫార్మెన్స్. చాలా బాగా చేస్తారు. అనుప్ గారి మ్యూజిక్ చాలా బాగా ఆడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నా పేరు శివ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన మన కాటమ్మ రాయుడు అదిరిపోయిందండి. సూర్యుడి శక్తికి ఏమాత్రం తగ్గిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదిరిపోయింది. రామ్ లక్ష్మణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ సీన్స్, ప్రతి ఫైట్ సీన్లో పవర్ స్టార్ పవర్ కనిపించింది. ట్రైన్ ఫైట్ సీన్ అదిరిపోయింది. తమ్ముళ్ళుగా చేసిన అజిత్ గారు కానీ, శివబాలాజీ గారు, చైతు గారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ ఒక బ్రదర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన నటన అత్యద్భుతం. సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ శృతి హాసన్ గారు అటు నటనతో పాటు ఇటు అభినయానికి కనిపించారు. సూపర్ ఆసమ్ మ్యూజిక్. ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన కాటమ్మ రాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడు ఉన్నాడు అన్నది ముఖ్యం. ఇక్కడ పవర్ స్టార్ ఉన్నాడు అంతే. చాలా బాగుంది. డ్యాన్స్ చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగుంది. టాలీవుడ్ కొన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకోవాలని ఒక పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రోజు 100 రోజులు దీంట్లో ఎలాంటి సందేహం రాజకీయాలు అదేవిధంగా ఇలాంటి మూవీస్ పవన్ కళ్యాణ్ రావాలి. ఖచ్చితంగా ఆయన లైఫ్ చాలా చాలా సినిమా బాగుంది. సినిమాలో ఉంటుంది. సినిమాలో ఉందండి. సినిమాలో ఉంది. సినిమాలో ఉంది. సూపర్. నన్ను అలా అడిగి రెచ్చగొట్టండి అబ్బా. డైలాగ్ ప్లీజ్. పవన్ ఫ్యాన్ ప్లీజ్గా డైలాగ్ చెప్పండి. ఒక డైలాగ్ చెప్పండి. పర్లేదు. ఏ సినిమాని పర్లేదు. డైలాగ్ చెప్పండి. డైలాగ్ ప్లీజ్. ప్రేమించడం తెలుసు కానీ ప్రేమని ఒప్పించడం తెలియదు. అదే పవర్ స్టార్. అది డాన్స్ కూడా బాగుంది. ఫైట్స్ ట్రైన్ ఫైట్ అయితే సూపర్. ఏముంది మామూలు ఏం నచ్చింది మేడం? సినిమాలో ఏం నచ్చింది మీకు? పవన్ కళ్యాణ్
చాలా బాగుంది సినిమా. సినిమాలో ఏం నచ్చిందండి? సినిమాలో ఏం నచ్చింది? టేకింగ్ చాలా బాగుంది. టైటిల్ సాంగ్ కాటమరాయుడు సినిమా రాబోయే రాజకీయాలకు ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? అస్సలు లేదు. రాజకీయాల సినిమాకి సంబంధం లేదు. ఎక్సలెంట్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ పాయింట్ మాత్రం దయచేసి ఎవరు తీసుకోవాలి. రెండింటిని కలపాల్సిన అవసరం లేదు. అది వేరే ఇది వేరే. అది వేరే తీసుకోవాలి. మూవీలో తీసుకోవాలి. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ ఆల్వేస్ రాకింగ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మనం ఏం చెప్తాం? ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో చాలా యంగ్గా కనిపిస్తారు. అంటే తమిళనాడులో అజిత్కి మన పవర్ స్టార్కి అజిత్ ఫ్యాన్కి ఏమన్నా ఈ సినిమా చాలా బాగుంటుంది. పవర్ స్టార్ ఎవరికి కంపేర్ చాలా యంగ్గా ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా బాగా రీచ్ హీరోకి కాటమరాయుడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సేమ్ సేమ్ అని అంటారా? సేమ్ యాజ్ యూజువల్ సినిమా టైటిల్కి పర్ఫెక్ట్ కాటమరాయుడు. ఓకే, పంచకట్లు ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్? ఎక్సలెంట్. చాలా బాగుంది. శృతిహాసన్ గురించి మరి శృతిహాసన్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటారు? పవర్ స్టార్ అనగా ఎవరు చూస్తారు? స్క్రీన్ మీద పవర్ స్టార్ ఏడో అయిపోతారు ఎవరన్నా. అలీ పవన్ కళ్యాణ్ కామెడీ మధ్య ఎలివేషన్ సీన్ స్పీక్స్ అన్న డ్యాన్స్ బాగా చేశారు పవన్ కళ్యాణ్ సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బాగుంది. సినిమా స్టోరీ ఆల్రెడీ చూసిన స్టోరీ కాబట్టి పవన్ కళ్యాణ్ మాత్రం చాలా బాగా చూపించారు. సినిమా సూపర్. తమ్ముళ్ళు కాటమరాయుడు సెట్ అయ్యారు. అన్న తమ్ముళ్ళ క్యారెక్టర్ తమిళ్ అజిత్ తమ్ముళ్ళ క్యారెక్టర్ తమ్ముళ్ళ క్యారెక్టర్ అందరూ బాగున్నారు. తమ్ముళ్ళ క్యారెక్టర్ ఆల్రెడీ ఒకటి వచ్చాడు మనకి, లోపల థియేటర్లో ఉన్నాడు. మిగతా ముగ్గురు చాలా బాగా చేశారు. అది కామెడీ బాగుంది. రావు రమేష్ యాక్టింగ్ చూపించారు. విలన్ లాస్ట్లో కొంచెం వస్తారు కానీ పవర్ స్టార్ పాటలు ఎలా ఉన్నాయి? పాటలు ఎలా ఉన్నాయి? పాటలు బాగున్నాయా? ఏ పాట బాగా నచ్చింది? ఏ పాట బాగా నచ్చింది? సినిమాలో ఉందన్న సినిమాలో ఇంకా ఏం నచ్చింది సినిమాలో? ఇంతమంది ఎవరు అది పంచం డెత్ రేపు పంచలేపైకి రేపు కాటమరాయుడిగా చేసిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అత్యద్భుతం. అమేజింగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూర్యుడి శక్తికి ఏమాత్రం తగ్గని మన పవర్ స్టార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా వచ్చింది. ట్రైన్ ఫైట్స్ ని అదిరిపోయింది బాస్. మన ఎమోషన్ సీన్స్ సూపర్. మేనరిజం కానీ, మన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ అత్యద్భుతంగా వచ్చినాయి. మన క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కావచ్చు, ఇంటర్వల్ బ్యాంక్ వచ్చే ఫైట్ కావచ్చు, చాలా బాగా వచ్చింది. తమ్ముడుగా అజయ్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. లింగంగా అలీ గారు అండ్ పృథ్వీ గారు సూపర్ పర్ఫార్మెన్స్ అండి. ఎంటర్టైనింగ్ గా ఉంది. డైరెక్టర్ డాలీ గారు డాలీ గారు చాలా మంచిగా చేశారు. చాలా బాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించారు. పార్టీ కంగ్రాచులేషన్స్. శరత్ మరార్ గారు థ్యాంక్స్. డాలీ గారు థ్యాంక్స్. అనూప్ రూబెన్స్ గారు వెరీ వెరీ థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ రామజోగ్ శాస్త్రి గారు అండ్ మన అనంత్ శ్రీరామ్ గారు. సైగతో సైన్యాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. అండ్ స్టోరీ ఏంటంటే తమ్ముళ్ళు అన్నయ్యని ఎప్పుడు గొడవలు అలాంటి బ్యాక్ ఉండే మంచి లైఫ్ ఇచ్చి ఈవెంట్ని ఎలా పడేయాలని అక్కడ తమ్ముళ్ళ లైఫ్ సెటిల్ అయింది. అన్నయ్య కూడా మంచి కూల్ నేచర్ వచ్చేసి ఆ గొడవలు అవన్నీ వదిలేసి ఒక ఫ్యామిలీని మీనింగ్ తెలుసుకున్న స్టోరీ లైన్. ఓవరాల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగుంది. రామలక్ష్మి చాలా బాగా చేశారు. సాంగ్స్, కళ్యాణ్ పర్ఫార్మెన్స్, అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ హీరో కంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.